పారిజాతంతో జోష్నం మీద ఒట్టు వేయించి నిజం బయట పెట్టించిన దాసు. ఇంతకు ఏం జరిగింది? అసలు పారిజాతంతో జోష్నం మీద ఒట్టు వేయించి దాసు నిజం బయట పెట్టించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక 2 రోజులు ప్రశాంతంగా బయట ఉందామని ప్లాన్ చేసుకుని బయటికి వెళ్ళిపోదామనుకున్న సమయంలో కార్తిక్ కాస్త వస్తాడు. వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నారు పెద్ద మేడం గారు అంటూ నిలదీసి అడిగేసరికి 2 రోజులు నేను బయటికి వెళ్ళి నా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉండొస్తాను అనేసరికి ఎందుకు వెళ్తున్నావు అంటూ కరెక్ట్ సమయంలో ఎంట్రీ ఇస్తుంది సుమిత్ర. అయితే ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అనగాని, అది మమ్మీ నిన్ను చూస్తూ ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది, అందుకే ఒక 2 రోజులు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. నేనే సలహా ఇచ్చాను సుమిత్ర, ఇంట్లో డల్గా కూర్చుని ఉంటుంది, తన తల్లిని తను కాపాడుకోగలుగుతుంది కదా, మరి ఎందుకు భయపడుతుందో, అందుకే కొంచెం అలా వెళ్ళి రా అని చెప్పాను అనగానే, జోష్న ఎక్కడికి వెళ్ళొద్దత్తయ్య, నా ప్రాణం పోయే చివరి క్షణంలో నా చూపు చూసే చివరి మొహం నా కూతురు అయి ఉండాలి, నా కూతుర్ని చూస్తూ నా కన్ను రెప్పలా మూసుకోవాలి, ఎప్పుడు నా గుండె ఆగిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాను, అందుకోసమని జోష్నను చూస్తూ నేను కన్ను ముయ్యాలని కోరుకుంటున్నాను అంటూ ఇంకా సుమిత్ర కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి అది కాదు మమ్మీ అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, రా కార్తీక్ అంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి గ్రాని ఏంటిదంతా అని చెప్పాను కానీ ఆ కార్తీక్ గారి వల్లే కదే నువ్వు బయటికి వెళ్ళలేదు, వాడికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపిస్తాను అంటూ ఇంకా పారిజాతం అనగాని, అలా గనక చేస్తే మా అమ్మ వెళ్ళొద్దు అని చెప్పినా కానీ నేను వెళ్ళిపోతే అప్పుడు పూర్తిగా అనుమానం వస్తుంది అని చెప్పి అనేసరికి ఏం కాదు ఉండు అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది. ఏం ఉండేది, ఆ డాక్టర్కి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేశాను, ఇప్పుడు ఆ డాక్టర్ ఏ క్షణాన ఫోన్ చేస్తుందో, సుమిత్ర గారి కూతురు జోష్న కాదు ఆవిడికి మ్యాచ్ కాలేదు అని ఎప్పుడు చెప్తుందా అని దినదిన గండంలో గుండెలు అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఇంకా నాకు మూడింది, నిజం బయటికి వచ్చేస్తుంది, ఏ క్షణాన నిజం బయటకు వచ్చేస్తుందో తెలియట్లేదు గ్రాని, కానీ ఇంటి వారసురాలు నేను కాదన్న విషయం బయట పడిపోతుంది. ఏ నిజమైతే బయట పడకూడదని గత 25 సంవత్సరాలుగా నువ్వు అనుకున్నావో అది బయటపడే క్షణం తరుణం వచ్చేసింది గ్రాని అనుకుంటూ జోష్న కాస్త తన గదికి వెళ్ళిపోతుంది. ఇంకా దీప బాగా ఏడవడం చూసిన పారిజాతం కార్తీక్ని అడిగేసరికి పేగుబంధం కదా అని చెప్పాను కానీ, పేగుబంధమా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ, అదే ప్రేమ బంధం, ఎప్పుడో మా అత్తను కాపాడింది కదా దీప, అందుకు దీప కూడా అత్తని కాపాడింది, వాళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉందని దీప నమ్ముతుంది, అందుకోసమని అత్తకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా దీప మనసులో లేదు, ఎంతగానో బాధపడుతూ ఉంది అని చెప్పి ఏదో కవర్ చేస్తాడు. పారిజాతానికి మాత్రం అనుమానంగానే ఉంటుంది. అక్కడ సుమిత్ర నా కన్ను మూసే క్షణంలో జోష్న ఉండాలి అన్న సమయంలో అయినా సరే, జోష్న కొంచెం కాకపోతే నటించడానికైనా సరే తన మొహంలో ఏమాత్రం బాధ లేదు, కళ్ళల్లో కన్నీటి చుక్కలేదు. కానీ దీపం మాత్రం ఏదో తన కూతురే అన్నట్టు, తన తల్లి ప్రాణం పోతుంటే కూతురు ఎలా విలవెల్లాడిపోతుందో ఆ రకంగా దీప మనసు విలవెల్లాడిపోవడం చూసి తట్టుకోలేక ఆలోచనలో పడుతుంది. ఇంకా పారిజాతం అయితే అసలు నా కొడుకు దాసు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు అని ఆలోచిస్తూ, ఎక్కడున్నా నువ్వు త్వరగా రారా దాసు అని చెప్పి పారిజాతం ఎప్పుడైతే కోరుకుందో, ఒక రకంగా పారిజాతం చెడ్డదే కానీ దాసు మీద తను చూపించే ప్రేమ మాత్రం స్వచ్ఛమైంది కదా, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు క్షేమంగా ఉండాలనే కదా పారిజాతం ప్రతి క్షణం అనుకుంటుంది. ఎప్పుడైతే తల్లి అలా అనుకుంటుందో అక్కడ దాసు అయితే అక్కడ ఉన్న రౌడీని కొట్టి పారిపోతాడు. పారిపోయేసరికి వాళ్ళని గదిలో పెట్టేయడంతో వాళ్ళు జోష్నకు ఫోన్ చేస్తారు. మేడం అతను ఆ దాసు తప్పించుకు పారిపోయాడు మేడం అనగాని, దున్నపోతుల్లో ఉన్నారు కదరా తప్పించుకు పారిపోవడం ఏంటి అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు కార్తీక్ లోపలికి వస్తాడు. వాడు దొరికితే నేను ఇంకా నాకు ప్రాణం పోయినట్టేరా, వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికంటా పడకూడదు, వెళ్ళండ్రా పట్టుకొండ్రా వాడిని, మా నాన్నను మాత్రం వదిలిపెట్టకండ్రా అంటూ మాట్లాడిన మాటలు విని
అయితే ఇన్ని రోజులు దాసు మామయ్య జోష్న దగ్గర బందీగా ఉన్నాడనమాట. ఏదో ఫోన్ దొరికి ఫోన్ చేశాడు. ఇప్పుడు మామయ్య ఎక్కడుండంటాడు, ఫోన్ పనిచేస్తుందో లేదో, అసలు ఫోన్ మామయ్య దగ్గర ఉందో లేదో అనుకుంటూ వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి దాసు వాడిని కొట్టినప్పుడే వాడు జోబీలో ఉన్న ఫోన్ కాస్త తీసుకుని వచ్చేస్తాడు. ఫోన్ చేయడంతో కార్తీక్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మావయ్య ఎక్కడున్నా మావయ్య అని చెప్పాను, కానీ నన్ను జోష్న దాచిపెట్టిందిరా. ఆ రోజు నీకు రాత్రి ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను అని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను కదా, ఆ వెనకాలే జోష్న వచ్చి నా మొహం మీద స్ప్రే చేసి నేను మత్తులోకి జారుకున్నాక నన్ను దాచిపెట్టిందిరా. నిజం బయట పడకూడదని అని చెప్పాను, కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు మావయ్య అని చెప్పాను, కానీ నేను పలానా ఏరియాలో ఉన్నాననేసరికి ఇప్పుడే బయలుదేరి వస్తున్నానంటూ కార్తీక్ గబగబా బయలుదేరి వెళ్తాడు. మావ ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ ఉంటుంది, కానీ జోష్న దాసు తప్పించుకుని కార్తీక్కి ఫోన్ చేశాడా అన్న ఆలోచన అయితే రాదు. వాడిని పట్టుకోండి అంటూ రౌడీలకే ఫోనులు చేస్తూ ఉంటుంది. ఈలోపు దాసు పరుగులు పెడుతూ ఉంటాడు. రౌడీలు ఆ ఇంట్లోంచి తలుపు బద్దలు కొట్టుకుని మరీ వచ్చేస్తారు. వచ్చేసి దాసును తరుముతూ ఉండగా ఈలోపు కార్తీక్ కాస్త వెళ్ళి వాళ్ళని చితక్కొట్టి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే దాసుని కాపాడతాడు. కాపాడేసరికి పద కార్తీక్ ఇంటికి వెళ్దామని చెప్పాను, కానీ ఎందుకు మామయ్య అనగాని ఇప్పుడు నిజం బయట పడాలి, నా కూతురు ఎంత దుర్మార్గురాలనేది అందరి ముందు బయటపడాలి. సుమిత్ర వదిన ప్రాణాలు కాపాడేది దీపే అన్న విషయం సుమిత్ర వదినకు తెలియాలి. జోష్న మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్న వదినకు జోష్న తన కూతురు కాదు అన్న నిజం తెలియాలి అంటూ ఇంకా చాలా ఆవేశంగా దాస్ అంటాడు. లేదు మామయ్య ఇప్పుడు కాదు అనగానే కార్తీక్ ఇప్పటి వరకు నువ్వు చెప్పిందల్లా నేను విన్నాను. ఎప్పుడైతే నా కూతురు తండ్రి అని కూడా చూడకుండా నన్ను దాచిపెట్టి రౌడీల దగ్గర నన్ను పెట్టిందో అప్పుడే నా కూతుర్ని వదలకూడదు అనుకున్నాను. ఇంకా నువ్వు ఏదైనా మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టే. నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. నువ్వు తీసుకువెళ్తావా, నన్ను వెళ్ళమంటావా అని చెప్పనేసరికి లేదు మామయ్య నేనే తీసుకువెళ్తాను అంటూ కార్తీక్ కారు ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి జోష్న పైనుంచి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండడంతో ముందు కార్తీక్ కారులోంచి దిగుతాడు. తర్వాత దాసు కారులోంచి దిగడంతో ఒక్కసారిగా షాక్ కొట్టినంత పని అవుతుంది జోష్నకు. మా బావకు దొరికేశాడనమాట నాన్న. అయితే ఇప్పుడు బావకు నిజం చెప్పేసే ఉంటాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాడు అంటే ఇంకా నా గురించి బయట పెట్టేస్తాడు. ఈ రోజుతో ఈ క్షణంతో నేను ఇంటి వారసురాలను అన్న విషయం బయట పడిపోతుంది అని చెప్పి ఇంకా జోష్న కాస్త టెన్షన్ పడుతూ గబ్బా కిందకొస్తుందే కానీ దాసును ఆపగలదా? ఆపలేదు. ఎందుకంటే తనతో పాటు కార్తీక్ ఉన్నాడు కదా, ఆపలేకపోయేసరికి ఈ లోపు అందరూ వస్తారు. వదినా అంటూ పిలిచేసరికి వంటగదిలో ఉన్న సుమిత్ర వస్తుంది. అందరూ కూడా వస్తారు. దాసు ఎక్కడికి వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఏమైపోయావు అని చెప్పనేసరికి నన్ను ఒకరు దాచిపెట్టారన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి నిన్ను దాచిపెట్టారా? ఎవర్రా నిన్ను దాచిపెట్టింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏమైందిరా అని చెప్పనేసరికి ఏమైందా, వాళ్ళ గురించి నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానేమోనన్న భయంతో ఒకప్పుడు నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వ్యక్తే ఇప్పుడు నన్ను దాచిపెట్టారు అనేసరికి ఒక్కసారిగా దశరథకి అనుమానం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది జోష్న, ఇప్పుడు దాచిపెట్టారు అంటే జోష్నే దాసును దాచిపెట్టిందా అని చెప్పి ఇంకా దశరథ్ అనుకుంటాడు. ఇంకా ఎవరు నిన్ను ప్రాణాలు తీయాలని చూశారు, ఇప్పుడు ఎవర్రా నిన్ను దాచిపెట్టింది చెప్పరా అని చెప్పనేసరికి అది అని చెప్పాను, కానీ చెప్పరా ఎవరు దాచిపెట్టారు నిన్ను అంటూ మాట్లాడడంతో జోష్న అంటూ రివీల్ చేసేస్తాడు. ఒక్కసారిగా జోష్న గుడ్లు గులాబ్ జామున్లా పెట్టి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి ఇంకా ఏంటి జోష్న ఎందుకు నిన్ను దాచిపెడుతుంది అనగానే నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానేమో, బయట పెట్టేస్తే తన గతి ఏమవుతుందో అని భయపడి నన్ను దాచిపెట్టింది సార్ అని చెప్పనేసరికి ఏంటి నువ్వు జోష్న గురించి నిజం బయటపడతావా? ఏం నిజం బయటపడతావు? అసలు జోష్న గురించి నీకేం నిజం తెలుసు అనగానే జోష్న గురించి అన్ని నిజాలు తెలిసిన ఏకైక వ్యక్తిని నేను మాత్రమే. జోష్న ఏంటో ఎవరో ఏంటో అన్ని విషయాలు కూడా నాకు తెలుసు అని చెప్పాను. కానీ ఒరే దాసు ఏం చేస్తున్నావురా అని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడొద్దమ్మా,
నువ్వు మాట్లాడొద్దు. నీకు అసలు మాట్లాడే హక్కు అధికారమే లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బుద్ధినిది. ఈ ఇంటి ఉప్పు తిన్నావు. ఈ ఇంటి మీద నువ్వు విశ్వాసం చూపించావా? నువ్వు ఒక పని మనిషిగా ఉండేదానివమ్మా. పని మనిషిగా ఉండేదాని మెడలో తాళి కట్టి సార్ నిన్ను ఈ ఇంటికి యజమానురాలను చేశారు. యజమానురాలంటే ఏంటమ్మా? ఆస్తి అంతస్తు నీ చేతిలో పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోమనా? కాదు, ఇంటి బాధ్యతలు తీసుకోమని. ఇంటి యజమానురాలుగా సార్ తర్వాత నిర్ణయం తీసుకునే గొప్ప వ్యక్తిగా ఉండాలి తప్ప ఇంట్లో ఉన్న డబ్బు అవన్నీ అధికారం నా చేతిలో ఉండాలి అని ఎప్పుడూ అనుకోకూడదమ్మా అని చెప్పనేసరికి, ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు దాసు? మీ అమ్మ బుద్ధి ప్రత్యేకించి చెప్పాలా ఏంటి? మీ అమ్మ ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. అయినా నేను తప్పు చేశాను. మీ అమ్మను పెళ్లి చేసుకుని మీ అమ్మకు జీవితాన్ని ఇచ్చి నేను తప్పు చేశాను. పని మనిషిగానే ఉంచి బయట వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనగానే, అవును సార్, మీరు చెప్పేది నిజమే. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు మా అమ్మను కాకుండా మరొక వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు సుమిత్ర వదిన ప్రాణాలు కూడా ఆ వ్యక్తే కాపాడేది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు దాసు? సుమిత్ర ప్రాణాలు కాపాడడానికి పారిజాతాన్ని నేను పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏముంది అనగానే, సంబంధం ఉంది సారు, సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో ఎలా వచ్చిందో నేను చెప్తాను కదా అంటూ జోష్న చేయి పట్టుకుని తీసుకొచ్చి ముందు రెక్క పట్టుకొచ్చి ముందు నిలబెడతాడు. పారిజాతాన్ని కూడా తీసుకొచ్చి ముందు నిలబెడతాడు. ముందు నిలబెట్టేసరికి, ఏం చేస్తున్నావురా అని చెప్పాను కానీ, నీ చేతే నిజం బయట పెట్టించాలనుకుంటున్నానమ్మా అని చెప్పనేసరికి, ఏం నిజం దాసు అని చెప్పాను కానీ, ఒక్క నిమిషం వదినా, ఇన్ని రోజులు మీరంతా కూడా నమ్మి మోసపోయిన ఆ నిజం గురించే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ నిజం తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది తర్వాత విషయం. కానీ నిజాన్ని మాత్రం బయట పెట్టాలి. బయట పెడితేనే ఎవరేంటో ఎవరి గురించేంటో అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ ఇంకా దాస్ అయితే జోష్నను తీసుకొచ్చి ముందు నిలబెట్టాడు కదా, పారిజాతాన్ని కూడా ముందు నిలబెట్టాడు కదా. పారిజాతం చేతిని కాస్త తీసి జోష్న మీద ఒట్టు వేయిస్తాడు. ఇప్పుడు చెప్పమ్మా, జోష్న ఎవరి కూతురు? జోష్న ఎవరి కూతురు చెప్పమ్మా. నువ్వే కదా నీ చేతులతో మార్చావు. నీ చేతులతో మార్చిన అదే పనిని నీ నోటితో నిజాన్ని బయటపెట్టు. లేదంటే నేను నిజాన్ని బయట పెడితే ఏ రకంగా ఉంటుందో నీకు తెలుసు. నువ్వు చేసిన పాపాన్ని కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రక్షాళన చేసుకో. నీకు చెప్పని నిజం ఒకటి చెప్పనా అమ్మా? ఇన్ని రోజులు నన్ను ఆ రోజు తల మీద ఎవరో కొట్టే ఉంటారు అని నువ్వు 1కి 10 సార్లు అడిగావు కదా. నా తల మీద కొట్టింది ఎవరో చెప్పనా అని చెప్పనేసరికి, ఎవరు రాని తల మీద కొట్టింది అని చెప్పాను కానీ, నువ్వు ఎవరి తల మీద అయితే చెయ్యి పెట్టావో ఆ మనిషే నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది. ఈరోజు నన్ను దాచిపెట్టింది. అప్పుడు నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానేమోనన్న భయంతో నా తల మీద కొట్టి నా ప్రాణాలు తీయాలని చూసింది. చెప్పమ్మా, జోష్నని ఎలా మార్చావో, ఎలా సుమిత్ర వదిన బిడ్డను చేశావో, ఆ ఇంటి వారసురాలని ఎలా దూరం చేశావో చెప్పమ్మా అని చెప్పనేసరికి, ఇంకా జోష్న మీద ఎప్పుడైతే ఒట్టు పెట్టించాడో అబద్ధం చెప్పడానికి లేదు. నువ్వు కాదు కూడదు అని అబద్ధం చెప్పావే అనుకో, ఇంకా ఏ మనవరాలు కోసమైతే నువ్వు ఎంత పాటు పడ్డావో ఆ మనవరాలు ప్రాణాలు దక్కవు. అది నీ ఇష్టం అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదురా దాసు అని చెప్పాను కానీ, నువ్వు చెప్పినా ఉపయోగం ఉండదమ్మా. నువ్వు నిజం చెప్పడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదమ్మా. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు నిజమే చెప్పాలి. నిజం చెప్తేనే జోష్న ప్రాణాలతైనా ఉంటుంది. లేదంటే నీ మనవరాలు ప్రాణాలతో ఉండదు. అది తర్వాత నీ ఇష్టం. నువ్వు ఏం చేయాలనుకుంటే అదే చెయ్యనేసరికి, అది కాదురా దాసు అని చెప్పాను కానీ, ఇంకా నువ్వు ఏం నాతో చెప్పే పని లేదు. నువ్వు నిజాన్ని డైరెక్ట్గా చెప్పేయడం తప్ప అని చెప్పాను కానీ, అమ్మ అని చెప్పనేసరికి, అదే అమ్మను కాబట్టే కొడుకును కాబట్టే చెప్తున్నాను. చెప్పే అమ్మా. ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపం కడిగేసుకో. నువ్వు నిజాన్ని బయటపెట్టి చేసిన పాపం, చేసిన ద్రోహాన్ని ఎప్పటికైనా బయటపెట్టు. అది ఎంతో మంచిది అని చెప్పి మాట్లాడేసరికి, ఇంకా
ఏంట్రా దాసు ఏంటా నిజం అనగానే మా అమ్మే చెప్తుందిలేండి. ఎంతైనా తన మనవరాలు కదా, తన మనవరాలు ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది అని చెప్పనేసరికి, ఏంటి దాసు మనవరాలేంటి అనగానే, ఒక్క నిమిషం వదినా అని చెప్పాను కానీ నువ్వు చెప్పమ్మా అని చెప్పనేసరికి, జోష్న మీద ఒట్టేసి చెప్తున్నాను, జోష్న సుమిత్ర దశరథల కూతురు కాదు, జోష్న నా కొడుకు దాసు కూతురు. నేనే బిడ్డల్ని మార్చేశాను. సుమిత్రకు పుట్టిన బిడ్డని కాస్త సుమిత్ర దగ్గర నుంచి దూరం చేసి నా కొడుకుకు పుట్టిన కూతుర్ని అంటే జోష్నని తీసుకొచ్చి సుమిత్ర కూతుర్ని చేశాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను. జోష్న సుమిత్ర దశరథుల కూతురు కాదు, దాసు కళ్యాణిల కూతురు. ఈ ఇంటి వారసురాలు ఎక్కడుందో నాకు తెలీదు అని చెప్పనేసరికి, ఈ ఇంటి వారసురాలు ఎవరో కాదు వదిన, దీపే నీ అసలైన కన్న కూతురు. నీ కూతుర్ని నీ పక్కనే పెట్టుకుని జోష్న నీ కూతురు అని నువ్వు సంబరపడిపోతున్నావు. నువ్వు జోష్నను కనకపోవచ్చు వదిన, కానీ పెంచిన ప్రేమ నీకుందేమో కానీ జోష్నకు మాత్రం పెంచిన ప్రేమ కూడా లేదు. నీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని తెలిసినా జోష్న కళ్ళల్లో కన్నీటి చుక్క కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నావు అన్న విషయం దీపకు తెలిసిందో ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు దీప ఏడుస్తూనే ఉంది. జోష్న నిజం బయట పెడుతుందేమో అని ఇంతవరకు ఆగాను. ఇంతవరకు ఆగిన తర్వాత కూడా జోష్న నిజాన్ని బయట పెట్టడం లేదు. ఎందుకంటే బోన్ మ్యారో ఆపరేషన్ చేయడానికి సొంత కూతురే రక్త సంబంధమే ఉండాలి. అయినా జోష్న ఆపరేషన్కి పనికిరాదు. అయినా సరే ఆ విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏంటి దాసు ఏంటి నువ్వు అనేది అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను వదిన, నిజం మాత్రమే మాట్లాడుతున్నాను. జోష్న నీ కన్న కూతురు అని నువ్వు సంబరపడిపోతున్నావు కదా, జోష్న నీ కన్న కూతురు కాదు, నీ అసలైన కూతురు దీపే నీ అసలైన కూతురు. ఆ రోజు మా అమ్మ ప్రాణాలు తీసేమనే చెప్పింది దీప ప్రాణాలు. కానీ ఆ తీసుకువెళ్ళిన వాడు దీప ప్రాణాలు తీయడం ఇష్టం లేక ఒక బస్టాండ్లో వదిలేస్తే ఆ బిడ్డను కాస్త కుబేరు తన సొంత బిడ్డలా చూసుకోవడానికి బిడ్డల లేని కుబేరు దీపను తీసుకువెళ్ళాడు. తను చనిపోయేంత వరకు కూడా దీప తన సొంత బిడ్డ అన్న విషయం సొంత బిడ్డ కాదు అన్న విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో కుబేరు గురించి వెతకడం మొదలుపెట్టాను. ఈ నిజం బిడ్డలు మార్చినప్పుడే తెలిసింది కదా, మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు అని మీరంతా అడగొచ్చు. కానీ అప్పుడు చెప్పే ధైర్యం నాకు లేకపోయింది. మా అమ్మ క్రూరత్వం శాడిజం చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. ఆ పరిస్థితుల్లో నిజం చెప్పడం వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందో, ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియక నిజాన్ని బయట పెట్టలేకపోయాను. అప్పుడు కుబేర్ తీసుకువెళ్ళిన ఆ బిడ్డ దీప అన్న విషయం అనసూయ గారి ద్వారా తెలుసుకున్నాను. నేను ఆ నిజం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. అప్పుడే ఆ ప్రయత్నంలోనే జోష్నకు నిజం తెలిసిపోయింది. జోష్న నిజం తెలుసుకున్న తర్వాత అంతకుముందే దీప పెళ్ళైపోయింది కాబట్టి దీపకు కార్తీక్ నుంచి దూరం చేసి మళ్ళీ జోష్న కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని దీపను ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం చేసింది దీప ప్రాణాలు తీయడానికి అంటూ మాట్లాడేసరికి ఆ తర్వాత విషయాలన్నీ కూడా నేను కార్తీక్కి చెప్పేశాను. ఎప్పుడైతే దీప ప్రాణాల మీదకి వచ్చిందో అప్పుడే కార్తీక్కి దీపకు ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది జోష్న మాత్రమే, దీప ప్రాణాలు తీయాలనుకునేది జోష్న మాత్రమే అని జోష్న గురించి మొత్తం నిజం ఆ రోజే చెప్పాను. అప్పుడే జోష్న అగ్రిమెంట్ రాయించుకుంది. ఆ అగ్రిమెంట్ జోష్న ఏ ఉద్దేశంతో రాయించుకుందో తెలియదు కానీ కార్తీక్ ఆ క్షణం నుంచి ఈ ఇంట్లోకి పనివాడిగా వచ్చాడు. కార్తీక్ ఎందుకు వస్తున్నాడా అన్న విషయం తెలుసుకోవాలనుకున్న ప్రయత్నించిన దీపకు నువ్వు ఆ ఇంటి బిడ్డవి అంటూ మొత్తం నిజం చెప్పాడు.
చెప్పినప్పటి నుంచి దీప కన్న తల్లిదండ్రుల దగ్గర నేను ప్రేమను పొందకపోయినా వాళ్ళకి సేవలు చేసుకుంటూ వాళ్ళు నా కళ్ళతో చూసుకుంటూ అయినా సంతోషంగా మురిసిపోతాను బావా అంటూ ప్రతిరోజు ఇక్కడికి వచ్చేది. చివరికి తను తల్లి కాబోతుంది అన్న విషయం తెలిసినా కానీ తన తల్లిని చూడకుండా ఉండలేనని, కడుపుతో ఉన్నదైనా సరే ఇంట్లో గొడవ జరుగుతున్నా, కాంచన చెల్లి వద్దని చెప్తున్నా తన తల్లి తండ్రి తాతయ్యని చూసుకోవడం కోసం, వాళ్ళకి సేవలు చేయడం కోసం దీప్ ఇక్కడికి వస్తుంది అని చెప్పి దాసు రివీల్ చేసేసరికి ఒక్కసారిగా శివనారాయణకు పిచ్చ కోపం వచ్చి పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు. నేను చేసింది తప్పేనండి, నన్ను క్షమించండి. ఏదో స్వార్థంతో మీరు నన్ను భారీగా అనుకోవడం లేదని, ఇంటి పని మనిషిగానే చూస్తున్నారన్న విషయం తెలుసుకున్న నేను స్వార్థంతో ఆస్తి మొత్తం నా మనవరాలకే రావాలి అన్న ఉద్దేశంతోనే నేను అలా చేశాను, నన్ను క్షమించండి అంటూ విషయం చెప్పేసేసరికి ఇంకా పారిజాతాన్ని జోష్నని మెడపట్టి బయటకు గెంటేస్తాడు శివనారాయణ. ఇంకా అలా గెంటేయడంతో సుమిత్ర ఇన్ని రోజులు దీపను ఎన్ని మాటలందో, ఎన్ని రకాలుగా అవమానించిందో, ఎంత బాధపడేటట్టుగా తన మనసు గాయపడేటట్టుగా ఆ రోజు దీప కళ్ళు తిరిగి పడిపోయిన రోజు సుమిత్ర అన్న ప్రతి మాట కూడా గుర్తు తెచ్చుకుని ఇంకా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది కానీ స్పృహలోకి రాకపోవడంతో ఏమై ఉంటుంది కార్తీక్ అని చెప్పాను కానీ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని చెప్పనేసరికి గబగబా కార్ దగ్గరికి తీసుకొచ్చేసేసరికి డాక్టర్ హారికకు ఫోన్ చేయడంతో హాస్పిటల్కి తీసుకొచ్చేయండి, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను కార్తీక్ అని చెప్పి గబగబా హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఈ సమయంలో మీకు ఈ విషయం చెప్పడం తప్పో కరెక్టో నాకు తెలియడం లేదు. సుమిత్ర గారికి జోష్నకు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అనగానే మ్యాచ్ అవ్వవు డాక్టర్, ఎందుకు మ్యాచ్ అవుతాయి? జోష్న మా కన్న కూతురు కాదు, మా కన్న కూతురు దీప అని చెప్పనేసరికి ఏంటి కార్తీక్ ఏంటిదంతా అనగాని ఇదంతా పెద్ద ట్రయాంగిల్ స్టోరీ, అదంతా తర్వాత మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దీప దగ్గర శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయండి అనేసరికి రా దీప అంటూ గబగబా శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేసేలోపు సుమిత్రను కాస్త ఐసీయూకి షిఫ్ట్ చేసి వాళ్ళు చేయవలసిన వైద్యం చేస్తారు. సుమిత్ర గారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఎందుకంటే ఆవిడికి మీరు ఇప్పుడు ఏం నిజం చెప్పారో తెలియదు, ఆవిడ ఆ షాక్లో ఉంది. అసలే ఆవిడికి ప్రాబ్లం ఉంది కదా, హెల్త్ ఇష్యూ ఉంది కదా, హెల్త్ ఇష్యూ వల్ల ఈ ప్రాబ్లం ఎప్పుడైతే తెలిసిందో ఆవిడ హార్ట్ చాలా బలహీన పడిపోయింది. ఆవిడకి అర్జెంటుగా బోన్ మ్యారో ఆపరేషన్ స్టార్ట్ చేసేయాలి. దీప శాంపిల్స్ తీసుకున్నారు కదా, టెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్ అనగానే ఒక 1/2 అవర్లో రిపోర్ట్స్ వచ్చేస్తాయి. రిపోర్ట్స్ చూడడంతో దీప కండిషన్ ఎలా ఉందో బీపీ అవి చెక్ చేయించేసి ఆపరేషన్ చేసేస్తాము అనగానే నా భార్యకు ఏమీ కాదు కదా డాక్టర్ అని చెప్పనగానే ఆపరేషన్ జరిగితే మీ భార్యకేమీ కాదు, దీపే ఆవిడ సొంత కూతురు అని చెప్తున్నారు కదా, దీప దగ్గరే బోన్ మ్యారో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అనేసరికి కానీ దీప ప్రెగ్నెంట్గా ఉంది అనగానే మా అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు డాక్టర్, మా అమ్మ నాకు జన్మనిస్తే నేను మా అమ్మకు పునర్జన్మనివ్వాలి, మా అమ్మ రుణం ఈ రకంగా అయినా తీర్చుకోవాలి, మా అమ్మకు నేను ప్రాణం పెడితే చాలు, అంతకు మించి నాకేం అవసరం లేదు అనగానే నేను ఆ రోజే మీ ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను దీప, నువ్వే సుమిత్ర గారి కూతురు ఉంటావని. నా అంచనా ఎప్పుడూ వమ్ము కాలేదు అని చెప్పనేసరికి డాక్టర్ అని చెప్పి నర్స్ పిలుస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్, 100% మ్యాచ్ అయ్యింది అనేసరికి ఓకే, దీప గారికి బీపీ అవి చెక్ చేయించు. దీప ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు, మీ అమ్మగారికి ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు టెన్షన్ పడితే బీపీ పెరిగిపోతుంది, అప్పుడు ఆపరేషన్ చేయడానికి మరింత ఆలస్యం అవుతుంది అనగానే మా అమ్మను నేను కాపాడుకుంటానన్న ధైర్యం నాకుంది, నేను టెన్షన్ పడను అనేసరికి బీపీ నార్మల్గానుంది అనేసరికి సరే పదండి అని ఐసీయూలోకి తీసుకెళ్ళి ఇంకా దీపను ఒక బెడ్ మీద, సుమిత్రను ఒక బెడ్ మీద పడుకోబెడతారు. సుమిత్ర అయితే స్పృహలోకి రాదు కానీ దీపకు
క్లోరోఫామ్ ఇచ్చి మత్తులోకి వెళ్ళిన తర్వాత ఇద్దరికి కూడా ఆపరేషన్ చేస్తారు. సుమారు ఒక 4 గంటల వరకు ఆపరేషన్ టైం పడుతుంది. ఏమవుతుంది కార్తీక్ అనగానే ఏం కాదు అనేసరికి ఈలోపు కాంచన, అనసూయ, స్వప్న మొత్తం అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. జోష్న, పారిజాతం అయితే నడి రోడ్డు మీద నడక తీసుకుంటూ బయలుదేరతారు. చూసావా నీ కొడుకు కన్న కూతురు మీద కూడా జాలి చూపించలేదు అనగానే నువ్వు చూపించావేంటే? నా కొడుకు చూపించడానికి, నా కొడుకు ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడలేదు కదే. వాడు నీ కన్న తండ్రి, ఆ విషయం నువ్వు మర్చిపోయావా అనగానే నేను మర్చిపోలేదు. నీ కొడుకు నన్ను కూతురు అనుకుంటే నేను కన్న తండ్రి మీద ఎందుకు ఇలాంటి పనులు చేస్తాను? తప్పు నాదేనే. ఎక్కడ ఉంచవలసిన వాళ్ళని అక్కడ ఉంచితేనే వాటి విలువ పెరుగుతుంది. నీకు ఆస్తి అంతస్తు ఇచ్చి నేనే నిన్ను ఎలా నాశనం చేశాను. నువ్వు ఎప్పుడైతే సుమిత్ర కూతురు కాదు అన్న విషయం నీకు తెలిసిందో పెంచిన ప్రేమ కూడా నీకు లేకుండా పోయింది కదే. చిచ్చి, నీలాంటి దాన్ని మార్చి నేను చెడ్డదాన్నయ్యి దేవుడు లాంటి నా భర్త నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ పారిజాతం కాస్త తిట్టుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.